నమస్తే వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ దిస్ ఇస్ దుర్గా. సోషల్ మీడియాలో ఈ మధ్య మనం తరచూ చూస్తున్న వీడియోలు ఏంటి అంటే పెళ్లిలో ఉత్సాహంగా డాన్స్ చేస్తూ కుప్పకూలిన వరుడు, బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలిన క్రీడాకారుడు, లేదా జిమ్లో వర్కౌట్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిన యువకుడు. ఇలాంటి అనారోగ్యం లేని పూర్తి ఫిట్గా కనిపించే యువత ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు విడుస్తుంటే అసలేం జరుగుతోందన్న ఆందోళన ప్రతి కుటుంబంలోనూ మొదలైంది. ఈ హఠాన్ మరణాల వెనుక ఉన్న మిస్టరీని ఛేదించడానికి న్యూఢిల్లీలోని ఎయిమ్స్ ఐసీఎంఆర్ సహకారంతో ఓ అధ్యయనాన్ని చేపట్టింది. ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్లో ప్రచురితమైన ఈ రిపోర్టు గుండె బద్దలయ్యే నిజాలను బయటపెట్టింది. మే 2023 నుంచి ఏప్రిల్ 2024 వరకు నిర్వహించిన పోస్టుమార్టం పరీక్షల్లో హఠాన్ మరణం చెందిన వారిలో ఏకంగా 57.2% మంది 18 నుంచి 45 ఏళ్ల వయసు వారే కావడం గమనార్హం. వీరిలో అత్యధికులు పురుషులే. చనిపోవడానికి గంట ముందు వరకు వీరంతా తమ పనుల్లో చురుగ్గా ఉన్నవారే. చాలా మంది అనుమానిస్తున్నట్లు కోవిడ్ వ్యాక్సిన్ దీనికి కారణం కాదని వైద్య నిపుణులు స్పష్టం చేశారు. ఈ మరణాలకు ప్రధాన కారణం మన జీవనశైలి, అంతర్గత ఆరోగ్య సమస్యలే. యువతలో సంభవించిన హఠాన్ మరణాల్లో 42.6% కేసులకు గుండె జబ్బులే కారణం. పోస్టుమార్టంలో తేలింది ఏంటి అంటే వీరి గుండె రక్తనాళాల్లో 70% పైగా పూడికలున్నాయి. పైకి ఆరోగ్యంగా కనిపిస్తున్న లోపల గుండె మాత్రం తీవ్ర ఒత్తిడిలో ఉందని ఇది నిరూపిస్తోంది. ఇక అత్యంత ఆందోళనకరమైన విషయం ఏంటి అంటే 21.3% కేసుల్లో మరణానికి స్పష్టమైన కారణం పోస్టుమార్టంలో కూడా దొరకలేదు. వైద్య పరిభాషలో వీటిని గుండెలో తలెత్తే విద్యుత్ లోపాలుగా అనుమానిస్తున్నారు. ఇవి జన్యుపరంగా వచ్చే అవకాశాలు ఎక్కువ. గుండె నిర్మాణం బాగానే ఉన్నా దాని లయ తప్పడం వల్ల మరణం సంభవిస్తుంది. టీబీ, న్యూమోనియా వంటి శ్వాసకోశ వ్యాధులు కూడా యువత ప్రాణాలను హరిస్తున్నాయి. ఇక మితిమీరిన మద్యం సేవించడం వల్ల నిద్రలో వాంతులు లేదా ఇతర ద్రవాలు శ్వాసనాళంలోకి వెళ్లి ఊపిరాడక చనిపోయిన వారి సంఖ్య కూడా గణనీయంగానే ఉంది. నిపుణుల సూచన ప్రకారం నాకు వయసు తక్కువ, నేను ఫిట్గా ఉన్నాను అనే అపోహను యువత వీడాలి. 25 ఏళ్లు దాటిన వారు క్రమం తప్పకుండా లిపిడ్ ప్రొఫైల్, ఈసీజీ, గుండె పరీక్షలు చేయించుకోవాలి. కుటుంబంలో ఎవరికైనా చిన్న వయసులో గుండెపోటు వచ్చిన చరిత్ర ఉంటే జెనెటిక్ స్క్రీనింగ్ చేయించుకోవటం మంచిది. ఇక స్మోకింగ్, మద్యం అలవాట్లకు దూరంగా ఉండటం, మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం కూడా చాలా ముఖ్యం. గుండె అనేది ఒక ఇంజిన్ లాంటిది. అది ఆగిపోయేంత వరకు పని చేస్తూనే ఉంటుంది. కానీ ఆగిపోయాక మనం చేయగలిగింది ఏమీ ఉండదు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.